యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా 1000 కోట్లు కొల్లగొడతాడా లేదా అనేది సెప్టెంబర్ 27న రాబోతున్న దేవరా సినిమాతో తేలిపోనుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ డే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా దేవరా రికార్డు క్రియేట్ చేయబోతోంది. అయితే దేవరకు 1000 కోట్లు అనేది ఇప్పుడే అంచనా వేయలేం, కానీ టైగర్ మాత్రం 1000 కోట్ల డైరెక్టర్తో సినిమా చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్తో సినిమా కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. దేవరా పార్ట్ 1 రిజల్ట్ ని బట్టి పార్ట్ 2 ఉండనుంది. మరి ఆ తర్వాత టైగర్ లైనప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కానీ చెన్నైలో జరిగిన దేవరా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ అని తనతో సినిమా చేయాలని చెప్పాడు ఎన్టీఆర్. దీంతో ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయిపోయినట్టే. అయితే వెట్రిమారన్ కంటే ముందే అట్లీ కూడా ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా టైగరే చెప్పుకొచ్చాడు. తమిళ మీడియాతో ముచ్చటించిన యంగ్ టైగర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అట్లీ గొప్ప దర్శకుడు. మేము ఒక రొమాంటిక్ కామెడీ కథ గురించి కూడా చర్చించాం. నాకు అట్లీ రాజారాణి అంటే చాలా ఇష్టం. గతంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పాడు. అప్పుడు నేను ఇతర సినిమాలతో బిజీ అయ్యాను. మరోవైపు అట్లీ కూడా బిజీగా ఉన్నాడు. అయితే ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా కలిసి సినిమా చేస్తాం అని చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన అట్లీతో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే చెప్పాలి. చివరగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో 1000 కోట్లు రాబట్టిన అట్లీ ప్రెజెంట్ అల్లు అర్జున్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ ఉంది. లేదంటే బాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ మాత్రం వెట్రిమారన్, అట్లీ వంటి మాస్ డైరెక్టర్స్తో సినిమాలు చేయడం గ్యారంటీ.